ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి దేవుని మహాకృపలో మీరందరూ క్షేమముగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాలు ఇవ్వండి. మీ చిత్తము చేయటానికి, నీ ఉద్దేశాలని నెరవేర్చడానికి మా అందరినీ లోకంలో మీ కొరకు సిద్ధపరచమని, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. Philippians chapter 2 verse 13, for it is God which worketh in you both to will and to do of his good pleasure. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి? మనందరి పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉందంట. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడో ఆయన సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంతేకాదు దేవుడు దానికి తగినటువంటి కార్యాలని కూడా మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. మరి ఎంతమందికి దేవుడి సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడాలి? ఇక్కడ దేవుడి మాటల్లో చూస్తున్నాం, తన దయా సంకల్పం. ఈరోజు మన పట్ల దేవుడు ఒక సంకల్పం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, మనం ఏదో మంచి వాళ్ళమనో, మనం ఏదో గొప్ప వాళ్ళమనో, లేకపోతే మనం ఏదో యథార్థపరులమనో కాదండి. దేవుడికి మన పట్ల దయ ఉంది కాబట్టి, దేవుడు కరుణామయుడు కాబట్టి ఆయన మన పట్ల కలిగిన సంకల్పాలని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే ఆయన ప్రేమామయుడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి అనేక సార్లు మన జీవితాల్లో మనం తప్పిపోయినప్పటికీ కూడా మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మరి రోజు దేవుడికి నీ పట్ల ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు ఈ భూమి మీద నేను పుట్టాను? ఎంతోమంది ఈ రోజు వరకు ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళు మరి ఎన్నో రీతిలుగా మరణించారు, అలాగే ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. కానీ నాకైతే దేవుడి గొప్ప అవకాశం ఇచ్చాడు, నేను దేవుని బిడ్డగా ఉండడానికి. అలాగే యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నాకు కృప చూపించారు. ఈ సువార్త తెలియక ఎంతోమంది నశించిపోతున్నారు. మరి ఈ ప్రేమ వార్త తెలియక ఎంతోమంది తమ జీవితాల్ని అంతమొందించుకున్నాడు. కానీ దేవుని మహాసంకల్పం, దేవుని దయా సంకల్పం వల్ల ఈరోజు ఇంకా నేను బ్రతికే ఉన్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాల్సిన సమయం వచ్చిందండి. నిజంగా మనం ఆలోచించాలి. ఎందుకున్నాము ఈరోజు ఈ భూమి మీద? ఏ ఉద్దేశంతో దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు? ఏం చేస్తున్నాం ఈరోజు? ఏమి చేయాలి? దేవుడు ఉద్దేశం ఏంటి మన పట్ల అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించకపోతే ఈరోజు ఖచ్చితంగా మనము ఆలోచిద్దాము. ఒకసారి మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాము. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. దేవుడు వాక్యము బహుస్పష్టంగా మనతో మాట్లాడుతుందండి. మరి ఈ లోకంలో మనం ఇంకా జీవించి ఉన్నాము. ఈరోజు ఇంకా మన జీవితంలో మనము బ్రతికే ఉన్నాము అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి. అయితే మనం ఏం చేయాలి దేవుడి కోసం అంటే, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఏం చేయాలంట? అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. రక్షణ అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభుని తమ నోటితో ఒప్పుకొని వాళ్ళ పాపాలు విడిచిపెట్టి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే దేవుడు వాళ్ళకి రక్షణ ఇస్తాడు. అయితే ఈ విషయంలో మనం చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటున్నామండి. ఈరోజు యేసు ప్రభుని మనం నమ్ముకున్నాము అంటే కారణం ఏంటి తెలుసా? ఎవరో మనకి యేసయ్య గురించి చెప్పారు. ఎవరో యేసయ్య ప్రేమను నీకు నాకు ప్రకటిస్తే ఈరోజు మనం దేవుడి బిడ్డలుగా మార్చబడ్డాము. మరి అలాంటి మనము మరి ఇతరులకి ప్రకటించాలన్న భారం కూడా మన మీద ఉండాలండి. ఎందుకంటే మనం రక్షించబడ్డాము, మనం యేసయ్యని నమ్ముకున్నాము. ఈరోజు మనకు మరణిస్తే ఒక నిరీక్షణ ఉంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తానని. మరి నీ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇంకా యేసు ప్రభుని తెలుసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా నీకు అలాంటి భారం ఉందా? అలాంటి బాధ్యత ఉందా?
ఎవరో భారము కలిగి బాధ్యత కలిగి యేసయ్యను నీకు పరిచయం చేస్తే ఈరోజు నువ్వు యేసయ్యను నమ్ముకొని నీ జీవిత విధానం మార్చబడింది, నీ బ్రతుకు మార్చబడింది, నీ పరిస్థితులు మార్చబడ్డాయి. ఈరోజు నువ్వు ఒక నిరీక్షణలోకి వచ్చావు. ఈరోజు నేను మరణిస్తే పరలోక రాజ్యానికి చేరతానని. మరి నిరీక్షణలో ఉన్నటువంటి నువ్వు మరి నీలాగనే నశించిపోతూ వాళ్ళందరూ కూడా రక్షించబడాలని ఆశ నీకు లేదా? ఆ చింత నీకు లేదా? ఆ భారం నీకు లేదా? ఆ బాధ్యత నీకు లేదా? 100% మన మీద ఉందండి ఆ భారము, ఆ బాధ్యత. ఎందుకంటే మనల్ని రక్షించిన దేవుడు వాళ్ళని కూడా రక్షించాలని ఆశపడుతున్నాడు. అయితే మరి వాళ్ళకి ప్రకటించేది ఎవరు? అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నేనే సాధనాలు. అవకాశం ఉన్న ప్రతిసారి పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రకటించడానికి దేవుడు మాటల గురించి, దేవుడు రక్షణ సువార్తని ప్రకటించడానికి ఎప్పుడు కూడా వెనకాడొద్దండి. ఎంతోమంది మరి నిత్య నరకాగ్నిలో అరిచే కేకలు పెట్టే మరి బాధ, వాళ్ళు అరుస్తున్నటువంటి బాధ ఏంటి తెలుసా? మరి అక్కడ ఉన్నటువంటి మరి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని చూసి ఒక మాట అంటుంటారంట, వాళ్ళు ఏడుస్తుంటారంట, అయ్యో నేను నీతో ఉన్నప్పుడు ఒక్కరోజైనా నాకు యేసు ప్రభు గురించి చెప్పావా? మరి నేను ఈరోజు ఈ విధంగా కాల్చబడుతున్నానే, భయంకరమైన యాతనను నరకను అనుభవిస్తున్నానే, ఎన్ని రోజులు నీతో ఉన్నాను కదా, ఎన్ని రోజులు మరి నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నావు కదా, మరి ఏ రోజు నాకు యేసయ్య గురించి నువ్వు చెప్పలేదే, నువ్వైతే రోజు హ్యాపీగా ఉన్నావే దేవుడితో, నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినిపిస్తుందంట అండి. మరి నీ స్నేహితుడికి మరి నీ చుట్టూన్న వాళ్ళకి చెప్పడం నీ బాధ్యత కాదా? రేపు నిత్య నరకాగ్నిలో నుంచి వాళ్ళు అరుస్తుంటే నువ్వు ఆ అరుపులు వింటూ ఉంటావా? అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావా పరలోక రాజ్యంలో? కాబట్టి ఈరోజు నీ స్నేహితుల్ని, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి, నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే మరి ఈరోజు సువార్త వినక ఎంతోమంది నశించిపోతున్నారు. అంత్య దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. యేసు ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. భూలోకం అంతా నశించబోతుంది, నాశనం అయిపోబోతుంది. అలాంటి పరిస్థితిలో నీ ఫ్రెండ్స్ కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ చుట్టూ ఉన్న వారు నశించిపోవడానికి వీల్లేదు. దేవుడి ఉద్దేశం అది కాదు. నీ పట్ల ఆయనకున్నటువంటి దయా సంకల్పమును బట్టి నువ్వు ప్రజలకు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటువంటి సాధనం కావాలని దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. అంతేకాకుండా మరి సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. మరి ఏం చేయాలంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని ప్రకటించాలి. ఈరోజు నువ్వు సువార్త చెప్పే ముందు మరి ఒకసారి ఆలోచించు, ఒకప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంది, ఈరోజు నీ జీవితం ఏ విధంగా మార్చబడింది. ఇది ఆశ్చర్యం కాదా? నువ్వు బ్రతుకుతున్నటువంటి తీరు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఆశ్చర్యము కాదా? మరి ఈ విషయాన్ని నువ్వు ఇతరులకు పంచినప్పుడు సువార్త చెప్పే అవకాశం నీకు రాదా? అప్పుడు దేవుని యొక్క రక్షణ కార్యాన్ని నువ్వు ప్రకటించేటువంటి అవకాశం నీకు రాదా? ఈరోజు కన్ఫ్యూషన్లో ఉన్నావేమో, ఎలా సువార్త మొదలు పెట్టాలి, ఎలా చెప్పాలి అంటే ఇదేనండి. నీ జీవితంలో దేవుడు ఏమైతే ఆశ్చర్య కార్యాలు చేశాడో దాన్ని నువ్వు పంచుకో. తద్వారా ఇతరుల యొక్క విశ్వాసం బలపరచబడుతుంది. వాళ్ళే నిన్ను అడుగుతారు, అయ్యా నేనేం చేయాలి రక్షణ పొందటానికి? ఆ రోజు మరి పౌలు శీలల్ని ఏ విధంగా అడిగాడో ఆ చెరసాల నాయకుడు, ఆ విధంగా ఇతరులు కూడా నిన్ను అడగగలుగుతారు. కానీ నీ జీవితంలో దేవుడు ఏమైతే కార్యాలు చేశాడో అది చెప్పడానికి ఎప్పుడు భయపడొద్దు, వెనకాడొద్దు. ఈరోజు ఎవరెవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దయచేసి స్వరానికి లోపడండి. దేవుడు మీతో చెప్తున్న పని చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీరు నమ్ముకున్న దేవుడిని అనేకులకి పరిచయం చేయండి. రక్షించబడినటువంటి మీ జీవితం అనేకులకి సాక్ష్యముగా క్రీస్తు కోసం నిలబడేటువంటి సైనికులుగా మీరు మార్చబడాలి. వినడము కూర్చోవడం కాదండి మనం చేయాల్సింది. మరి వింటున్నటువంటి మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని మార్చుకుని అనేకుల ఎదుట మరి గొప్ప సాక్షులుగా, అలాగే సిలువ సైనికులుగా మనం మార్చబడాలి. ఈరోజు దేవుడు నీతో బహుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడి దయా సంకల్పంలో నువ్వు ఉన్నావు. ఆయన కార్యసిద్ధి నీలో కలుగజేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే నువ్వు దేవుడికి అప్పగించుకున్నట్లయితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు రక్షణ కార్యం జరిగిస్తాడు. ప్రతి ఒక్కరిని మరి నిత్య రాజ్యంలో చూసి దేవుడు ఆనందిస్తాడు. అలాంటి గొప్ప పనిలో నువ్వు నేను కూడా ఒక సాధనంగా ఉండాలని దేవుడు ఈరోజు మనందరినీ పిలుస్తున్నాడు. మరి ఆయన పిలుపు నువ్వు వింటున్నట్లయితే దయచేసి లోబడండి. మరి దేవుడి మాటను అంగీకరించండి. దేవుడి కార్యంలో, దేవుడి పనిలో నా వంతు నేను చేస్తానని ముందుకు రండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో కూడా దేవుడి సంకల్పం నెరవేర్చబడాలనుకున్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తారు.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది అయా. నీ దయా సంకల్పం మా పట్ల గొప్పది దేవా. మా జీవితాలను చేసినటువంటి కార్యసిద్ధి కొరకే వందనాలు అయా. మా జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని మేము నీ గొప్ప కార్యాలను ఇతరులతో పంచుకునే కృప, నీ రక్షణ సువార్తని ఇతరులతో పంచుకునే కృపను మాకు దయచేయమని, ఈ వాగ్దానం నెరవేర్పు మా అందరి జీవితాల్లో చూడటానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.